ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి వంటి నిరహంకారులు, నిష్కామ సేవాదారులు ఎవరూ లేరు. పూర్తి విశ్వ సామ్రాజ్యాన్ని పిల్లలకిచ్చి తాను వానప్రస్థంలో కూర్చుండిపోతారు. ప్రశ్న: తండ్రి ఇచ్చే ఏ సందేశాన్ని మీరు పూర్తి విశ్వానికి తెలియచేయాలి? జవాబు: అందరికీ తెలియచేయండి. మీరు దుఃఖహర్త, సుఖకర్త సంతానం. మీరు ఎప్పుడూ ఎవరికి దుఃఖంనివ్వరాదు. మీరు సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయండి. వారిని అనుసరిస్తే అర్ధకల్పం సుఖధామానికి వెళ్తారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారు 21 జన్మలకు మాయా మూర్ఛ నుండి విడుదలవుతారని తెలియచేయండి. పాట: మీ తీర్థస్థానాలు భిన్నమైనవి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఈ పాట అర్థాన్ని తెలుసుకున్నారు. ఆత్మలమైన మనకు వారు తండ్రి. ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చుని ఉన్నదని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మీరు పరమాత్ముని ముందు కూర్చుని ఉన్నారు. మీకు మీ శరీరం ఉంది. వీరికి లోనుగా తీసుకున్న శరీరం ఉంది. గురువులు మనుషులను యాత్రలకు తీసుకెళ్తారు. భక్తి మార్గంలో అనేక మంది గురువులున్నారు. భారతదేశంలో స్త్రీ తన పతిని కూడా గురువు, ఈశ్వరుడు అని భావిస్తుంది. మీరు నా పిల్లలు కదా అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు మేము అనంతమైన తండ్రి పిల్లలమని అర్థం చేసుకున్నారు. అనంతమైన ఆస్తిని మళ్ళీ తీసుకునేందుకు వచ్చారు. ఇప్పుడు మనం సద్గతిని పొందాలి. ఈ నిశ్చయం ఉంది కదా. పూర్తి ప్రపంచమంతా దుర్గతిలో ఉంది, పతితంగా ఉంది. పావనంగా అయ్యేందుకే తండ్రిని పిలుస్తారు. భారతదేశంలో లెక్కలేనంత మంది గురువులున్నారు. కొందరికి 100 మంది, కొందరికి 500 మంది, కొందరికి 50 మంది కూడా అనుచరులు ఉన్నారు. కొందరికి లక్షలు కోట్ల మంది కూడా ఉన్నారు. ఉదాహరణకి నపుంసకులకు ఆగా ఖాన్ అనే గురువు ఉన్నారు. అతనికి ఎందరో అనుచరులు ఉన్నారు. అతనికి చాలా గౌరవం ఇస్తారు. భలే, ఆ గురువు ఏం చేసినా, ఎటువంటి వారైనా అతనికి ఎంతో గౌరవం ఉంది. భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉన్నారు. వారు కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొందరు సంపాదన పద్మాలుగా ఉంటుంది. ఆగా ఖాన్ సంపాదన చాలా ఉంది. అతని శిష్యులు అతన్ని వజ్రాలతో తూచి దానం ఇచ్చారు. త్రాసులో ఒకవైపు వజ్రాలు, మరొక వైపు వారి గురువు. వారిని తూచి వజ్రాలను దానమిస్తారు. ఎన్ని వజ్రాలు ఉండవచ్చు? ఈ రోజుల్లో చాలామందిని బంగారంతో తులాభారం వేస్తారు. ప్లాటినం అనే మరొక లోహం ఉంది. అది బంగారం కంటే ఎక్కువ విలువైనది. దానితో కూడా తూకం వేసి ఇచ్చారు. గురువులు పదవి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇలాంటి గురువులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ సద్గురువుకు మీరేమిస్తారు? వారిని తూకం వేస్తారా? వజ్రాలతో తూకం వేస్తారా? వారిని తూకం వేయగలరా? వారికి స్వయం భారమే లేదు. శివుడు అయితే బిందువు. వారిని మీరేం తోచగలరు? మీ ఈ గురువు ఎంత అద్భుతమైన వారు! అందరికంటే తేలికైన వారు, పూర్తి సూక్ష్మమైన వారు. మీ గురువు ఒక్కరే. శివబాబా దాత అని మీకు తెలుసు. భగవంతుడు ఎప్పుడూ ఏమీ తీసుకోరు. వారు ఇచ్చేవారు. ఈశ్వరుని పేరుతో అందరూ దానం చేస్తారు. మరు జన్మలో దీనికి ప్రతిఫలం లభిస్తుందని భావిస్తారు. కోరికలంటూ ఉంచుకుంటారు. ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి. వీరిలాగా నిష్కామ సేవను ఎవ్వరూ చేయలేరు. నిష్కామ సేవ కూడా ఎలాంటిది? పిల్లలను విశ్వానికి, సుఖధామానికి అధికారులుగా చేస్తారు. బాబా స్వయం విశ్వాధికారులు కావారు. వారినే సుఖసాగర్లు, శాంతి సాగర్లు, పవిత్రతా సాగర్లు అని అంటారు. పిల్లలకు ప్రతి విషయం చాలా బాగా అర్థం చేయించబడుతుంది. ఒక తండ్రి ద్వారానే మీకు జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి ద్వారా స్వర్గవారసత్వం లభిస్తుంది. నిశ్చయం చేసుకుంటే చాలు. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. వారిని జ్ఞానసాగరుడు అని అంటారు.
పూర్తి సాగరాన్ని సిరిగా చేసుకుని, పూర్తి అడవిని కలంగా చేసుకుని వారి మహిమ సమాప్తం కాదు. మీరు ప్రారంభం నుండి జ్ఞానాన్ని రాస్తూ పోతే అనేక పుస్తకాలు తయారవుతాయి. ఈ జ్ఞానం చాలా విలువైనది. దీనిని ధారణ చేయాలి. ఇది పరంపరగా రావటం లేదని మీకు తెలుసు. ఇప్పుడు మీకు సారం లభిస్తుంది. తండ్రి వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. అదే చాలు. తండ్రి పరిచయాన్ని ఇవ్వటం ద్వారా, రచయితను తెలుసుకోవటం ద్వారా రచన జ్ఞానం కూడా వచ్చేస్తుంది. ఎవరు సత్యుగంలో వస్తారో వారి పునర్జన్మలు ఎక్కువగా ఉంటాయని బుద్ధి చెప్తుంది. చక్రంలో ఇంతకుముందు ఎవరు మొదట వచ్చి ఉంటారో వారే వస్తారు. ఈ చక్రాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. మా తీర్థస్థానం భిన్నమైందని పాటలో కూడా విన్నారు. వారు అనేక జన్మల నుండి తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. ఇది కేవలం మీ ఒక్క జన్మయాత్ర. ఈ ఆత్మిక యాత్రలో కొద్దిగా కూడా కష్టం లేదు. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒకే ఒక్క సద్గురువు మాత్రమే. జ్ఞానం లేకుండా ఎవరికీ సద్గతి లభించదు. వారు సుప్రీం జ్ఞానసాగర్లు. వారిచ్చే జ్ఞానం ద్వారా సర్వులకు సద్గతి లభిస్తుంది. ఇక ఏం కావాలి? తత్వాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి. ఇక్కడ తమోప్రధానంగా ఉన్న కారణంగా వాయువు మొదలైనవి కూడా అలాగే తమోప్రధానంగా ఉన్నాయి. ఎన్నో భూకంపాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. సత్యుగంలో దుఃఖమిచ్చే వస్తువులేవి ఉండవు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. మీరు వారి సంతానం. మీరు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు. సుఖవారసత్వాన్ని పొందే మార్గాన్ని అందరికీ తెలియచేయాలి. మీరు సుఖాన్ని ఇవ్వాలని తండ్రి ఇప్పుడు చెప్తారు. దుఃఖానికి నామరూపాలే లేని సుఖాన్ని తండ్రి మీకు అర్ధకల్పానికి ఇస్తున్నారు. తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు మనం ఇక్కడకు వచ్చామని మీకు తెలుసు. మీరు విద్యార్థులు కదా. శివబాబా నుండి స్వర్గ సుఖాన్ని తీసుకుంటే సర్వ దుఃఖాలు దూరమైపోతాయని మీ మనసులో ఉంది. తండ్రి మనల్ని మేల్కొల్పేందుకు సంజీవిని మూలికను ఇస్తారు. తర్వాత 21 జన్మలకు ఎప్పుడు మూర్ఛితులు కావము. ఆ సంజీవిని మూలిక మన్మనాభవ. సర్వుల సద్గతి దాత ఒక బాబాయే. వారిని నిరాకారి, నిరహంకారి అని అంటారు. ఏ తనువులో వస్తారో వారి కూడా సాధారణమైన వారే. తండ్రి చెప్తారు, ప్రియమైన పిల్లలు, నేను మీ విధేయుడైన తండ్రిని. గొప్ప వ్యక్తులు సదా ఇలా రాస్తారు, నేను మీ విధేయుడైన సేవకుడును. స్వయానికి శ్రీ అని ఎప్పుడూ రాసుకోరు. ఈ రోజుల్లో శ్రీ శ్రీ ఫలానా అని రాస్తారు. తమకు తామే శ్రీ శ్రీ అని రాసుకుంటూ ఉంటారు. ఆ తండ్రి నిరాకారి, నిరహంకారి. ఇప్పుడు మీరు వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. వారు మన తండ్రి, టీచర్, సద్గురువు. మిగిలిన వారంతా భక్తి మార్గంలోని అనేక మంది గురువులని మీకు తెలుసు. గురువులకు కూడా గురువు ఉంటారు. వీరికి ఏ గురువు లేరు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు. ఆత్మనే సంస్కారాన్ని ధారణ చేస్తూ ఉందని మీకు తెలుసు. బాబా కూడా ఆత్మనే కదా. వారిలో కూడా గుణాలు ఉన్నాయి. మీ గుణాలు వేర్వేరుగా అయిపోతాయి. ఈ సమయంలో మీ గుణాలు తండ్రి గుణాలకు సమానంగా అవుతాయి. తర్వాత సత్యుగంలో మావి దైవీ గుణాలుగా అవుతాయి. తండ్రి జ్ఞానసాగర్డు, ప్రేమ సాగర్డు. కృష్ణుని మహిమ వేరు. శివబాబాను 16 కళ సంపూర్ణులు అని అనలేము. వారు స్థిరమైన వారు. ఈ బిరుదులను మీరు నాకు ఇవ్వలేరు. మళ్ళీ సర్వగుణ సంపన్నుడిగా అవ్వటానికి నేను వికారీగా అవ్వనని తండ్రి చెప్తున్నారు. నా మహిమ ఈ కృష్ణుని మహిమ వంటిది కాదు. ఈ జ్ఞానాన్ని క్రిందటి కల్పంలో ఎవరు విన్నారో వారే వస్తారు. వచ్చి తండ్రి నుండి వింటారు. తండ్రిని స్మృతి చేస్తారు. అంతిమంలో హాయ్ హాయ్ అని ఏడుస్తారు. తర్వాత జై జైకారాలు వినిపిస్తాయి. ఇప్పుడు మీరు యాత్ర రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఈ యాత్ర నుండి మీరు ఎప్పుడూ మృత్యులోకానికి తిరిగి రారు. ఆ యాత్రల నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఎంతమంది మనుషులు స్నానం చేసేందుకు వెళ్తారు? భక్తి విస్తారం ఎంత ఉందో చూడండి. ఉదాహరణకి వృక్షం చాలా పెద్దదిగా విస్తారంగా ఉంటుంది, కానీ బీజం మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే భక్తి విస్తారం కూడా ఎంతగానో ఉంది. జ్ఞానం యొక్క ఒక మునక కూడా సద్గతిని ఇస్తుంది.
భక్తి మార్గంలో దిగుతూ దిగుతూ అర్ధకల్పం పడుతుంది. ఇక్కడ మీకు మెట్లు ఎక్కేందుకు 1 సెకండ్ పడుతుంది. ఈ లిఫ్ట్ ఎంత మంచిది, క్రింద నుండి ఒక్కసారిగా పైకి మన ఇంటికి తీసుకెళ్తుంది. దీనినే ఉన్నతమయ్యే కళ ద్వారా సర్వుల కళ్యాణం అని అంటారు. సర్వుల సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే. ఇప్పుడు జ్ఞానానికి భక్తికి గల వ్యత్యాసాన్ని చూశారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఉన్నాయి కదా. సన్యాసులది హద్దులోని వైరాగ్యం. వైరాగ్యం 2 రకాలుగా ఉందని తండ్రి అర్థం చేయించారు. ఒకటి హద్దులోని వైరాగ్యం, దీని ద్వారా సద్గతి లభించదు. రెండవది అనంతమైన వైరాగ్యం, దీని ద్వారా మీకు సద్గతి కలుగుతుంది. ఇప్పుడు సద్గతి కొరకు శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యే శ్రీమతం పిల్లలైన మీకు లభిస్తుంది. ఇప్పుడు శ్రీమతం ద్వారా శ్రేష్టమైన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. ఈ భ్రష్ట ప్రపంచం రావణుని మతంపై తయారైంది. ఇప్పుడు మనం శ్రేష్టంగా అవుతున్నామని మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి అస్సలు తెలియదు. ఈ బ్రహ్మకుమారీలు వినాశనం చేయించేవారని మీ గురించి చెప్తారు. వాస్తవంగా వినాశనం తప్పకుండా అవ్వవలసిందే. దీని నుండే కళ్యాణం జరగనున్నది. కళ్యాణకారి అయిన తండ్రి వచ్చినప్పుడు మహాభారీ యుద్ధం జరుగుతుంది. బ్రహ్మకుమారీలు వినాశనం చేస్తారని మేము చెప్పాం కదా అని అంటారు. వినాశనం తప్పకుండా జరగాలి. పాత ప్రపంచం వినాశనం అవుతుంది. మనం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాము. పాతదాని తర్వాత కొత్తది తప్పకుండా ఉంటుంది. కల్పకల్పం వినాశనం అవుతుంది. అప్పుడే భారతదేశంలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. కానీ వారు ఎలా అర్థం చేసుకుంటారు? ముందు ముందు చాలామంది అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చినప్పుడు పాత ప్రపంచం పూర్తిగా స్వాహ అవుతుంది. మీ ఈ జ్ఞానం అద్భుతమైనది. ఇందులో ప్రపంచమంతా ఆహుతి అవనున్నది. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు, వేరెవ్వరికీ తెలియదు. పాండవులకు విషయం కలుగుతుంది. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. పాండవులైన మీరు మాత్రమే మిగులుతారు. మళ్ళీ నూతన ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. సర్వుల దుఃఖహర్త, సుఖకర్త, సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఎంత మధురమైన, ఎంత ప్రియమైన తండ్రి. మధురమైన బాబా, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము మీకు బలిహారి అవుతాము. మాకు మీరు తప్ప వేరెవ్వరూ లేరు అని చెప్తూ వచ్చారు. ఇల్లు వదిలి ఇక్కడ వచ్చి కూర్చోమని దీని అర్థం కాదు. గృహస్థ వ్యవహారంలో భలే ఉండండి. 7 రోజుల కోర్స్ తీసుకుని తర్వాత ఎక్కడైనా వెళ్ళండి. మన్మనాభవగా ఉండండి. తండ్రిని స్మృతి చేయాలి. వారసత్వాన్ని పొందాలి. స్మృతి యాత్రలో ఉంటే చాలు. దీని ద్వారానే నావతీరానికి చేరుకుంటుంది. పవిత్రంగా ఉండాలని కూడా మీకు తెలుసు. చీచి ఆహారం మొదలైనవి స్వీకరించరాదు. మురళి లభిస్తూనే ఉంటుంది. కొన్ని సమయాలలో మురళి కూడా లభించకపోవచ్చు. విపత్తులు సంభవిస్తాయి. గొడవలు మొదలైనవి జరుగుతాయి. అప్పుడు మురళి లభించదు. మీరు ఈ కళ్ళ ద్వారా ఏం చూస్తున్నారో అది ఉండదు. అంతా భస్మైపోతుంది. ప్రళయం అయితే జరగదు. ప్రపంచమైతే ఒక్కటే ఉంది. అదే కొత్తది నుండి పాతదిగా అవుతుంది. కొత్త ప్రపంచం పాత ప్రపంచం అని అంటారు. ఇప్పుడు దీనిని పాత ప్రపంచం అని అంటారు. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. కల్పమాయువు లక్షల సంవత్సరాలని వారంటారు. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలుందని అంటారు. వాస్తవంలో ఇది 5,000 సంవత్సరాల చక్రం. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. మనుషులు పూర్తి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. పాత్రదారులుగా ఉండి డ్రామా రచయిత, డైరెక్టర్లు ఎవరో తెలియకపోతే వారిని ఏమంటారు? విశ్వచరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో తెలుసుకోవాలి కదా. ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారి బుద్ధిలో ధారణ చేసి ఇతరులకు ధారణ చేయిస్తారు. వారు ఉన్నత పదవిని పొందుతారు. ఏ జ్ఞానమైతే నాలో ఉందో దాన్ని ఇప్పుడు మీకు ఇస్తానని తండ్రి చెప్తారు. డ్రామా ప్లాన్ అనుసారం నేను రిపీట్ చేస్తాను. డ్రామాలో నా పాత్ర కూడా ఉంది. భక్తి మార్గంలో కూడా పాత్రను అభినయించాను. ఇప్పుడు నేను వచ్చి మీకు నా పరిచయాన్ని మరియు నా రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తాను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. నా పరిచయాన్ని ఇచ్చేందుకు, రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించేందుకు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానం విధేయులు కావాలి. ఎప్పుడూ ఏ విషయంలోనూ మీ అహంకారాన్ని చూపించరాదు. నిరాకారి నిరహంకారులై ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి టీచర్ సద్గురుల వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని నిశ్చయబుద్ధి గలవారై శ్రీమతంను అనుసరించాలి. ఆత్మిక యాత్రలో ఉండాలి. ఈరోజు వరదానము. పురుషార్థం అనే శబ్దాన్ని యథార్థ రీతిలో ఉపయోగించి సదా ముందుకు సాగే శ్రేష్ఠ పురుషార్థి భవ. చాలాసార్లు పురుషార్థం అనే శబ్దం కూడా ఓడిపోవటంలో లేక అసఫలత ప్రాప్తి అవ్వటంలో మంచి డీలాగా అయిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిపోయినప్పుడు మేము ఇంకా పురుషార్థులము అని అంటారు. కానీ యథార్థమైన పురుషార్థులు ఎప్పుడూ ఓడిపోరు. ఎందుకంటే పురుషార్థం అనే శబ్దానికి యథార్థమైన అర్థం ఏమిటి అంటే స్వయాన్ని పురుషుడు అనగా ఆత్మగా భావించి నడవటం. ఇటువంటి ఆత్మిక స్థితిలో ఉండే పురుషార్థులైతే సదా గమ్యాన్ని ముందుంచుకుని నడుస్తారు. వారు ఎప్పుడూ ఆగిపోరు. ధైర్యాన్ని ఉత్సాహాన్ని వదిలిపెట్టరు. స్లోగన్, మాస్టర్ సర్వశక్తివంతుడును అనే స్మృతిలో ఉండండి. ఈ స్మృతియే ఇష్మాని తనపు స్మృతిని ఇప్పిస్తుంది. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఏ పని చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేయండి. 1 నిమిషం కోసమైనా శరీరం ద్వారా చేస్తున్న కర్మను మధ్యలో ఆపి కూడా మనసు యొక్క సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేసే ఈ అభ్యాసం చేయండి. అప్పుడు బిందు రూపం యొక్క శక్తిశాలి స్థితిలో స్థితమవ్వగలరు. ఎలాగైతే అవ్యక్త స్థితిలో స్థితమై కార్యం చేయటం సరళమవుతూ పోతున్నదో అలాగే ఈ బిందు రూప స్థితి కూడా సహజమైపోవాలి. ఇదే యోగం యొక్క జ్వాలా స్వరూప స్థితి. అచ్చా, ఓం శాంతి.